నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? బండ్ల రీగన్ ప్రతాప్. సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్‌లో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది 10 ఇయర్స్. 1 ½ ఇయర్ నుంచి కాంగ్రెస్ ఉంది. ఏది బాగుంది సార్ పరిపాలన? ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా నరకంలోకి పోయారు జనాలు. ఒక పథకం అందరికీ దృష్టిలో పోవడానికి కూడా ఇప్పటిదాకా 100% సక్సెస్ కాలేదు. 6 పథకాలు ఉన్నారు. 6 పథకాలు కూడా నీరు గాచిపోయినాయి. ఉచిత బస్సులో ఒక్కటి ఏదో జరుగుతుంది నామమాత్రం, కానీ మిగతా అన్ని కూడా పోయినాయి. నిన్న కాక మొన్న సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం అది మొత్తం సన్న బియ్యం అందు ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి అంటే వీళ్ళ సొంత డబ్బా పట్టుకొని మొత్తం డివిజన్ వైజ్ గా కార్లు బ్యాండ్ వేసుకొని మొత్తం తిరుక్కుంటూ పబ్లిసిటీ చేసుకున్నారు. ఏదో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని బట్టి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మాడ్యులేషన్ మార్చుకుంటూ చేసుకుంటూ వచ్చారు. సో అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా మేమే ఇస్తున్నాం అని చెప్పేసి రేషన్ బియ్యం అని చెప్పేసి 39 రూపీస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే వీళ్ళు ₹1 ఇచ్చేసిన దాన్ని బట్టి కూడా మేమే ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళది చేశారు. కనీసం కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ గారి ఫోటో కూడా వీళ్ళు అంగన్వాడి ఇది రేషన్ షాప్ లో పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పోయి చూస్తేనేమో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ కేసీఆర్ ఇది రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టుకునే ఉంటున్నారు. ఓకే. ఇప్పుడు గతంలో దళిత బంధు అనేసి ఒక ఇంప్లిమెంట్ చేసింది. దానికి ఆపోజిట్ గా అంబేద్కర్ భరోసా అనే పథకం కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఈ 2 పథకాలు దళిత వర్గానికి ఏమైనా యూజ్ అవుతుందా సార్? అంతకు ముందు కూడా యూజ్ కాలేదు. చాలా వర్గాలకు కూడా వాళ్ళ ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళతో కుమ్మకి వాళ్ళకి ఇచ్చారు, కానీ ఎవరైతే అసలైన జెన్యూన్ చెందాల్సిన వ్యక్తులకి చెందలేదు. అది ఇప్పుడున్న దాంట్లో అసలు ఈ పథకం ఉందని కూడా ఎవరికి తెలియదు. ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. అది నలుగురిలో తీసుకుపోవాలి, ఎవరికి కూడా తెలియట్లేదు. ఇప్పుడు దళిత మోర్చాలో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియట్లేదు. ఎస్సీలకు ఉన్న ఇప్పుడు అది ఇంతకుముందు తీసుకొచ్చారు, మన కేసీఆర్ది 10 లక్షలు అని చెప్పేసి అన్నాడు. అది కమిషన్ బేస్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడున్నది ఇంకా ఏ బేస్ లో వెళ్తుంది కూడా ఎవరికి తెలియదు. ఇది 15 లక్షలు అన్నారు కదా, 15 లక్షలు ఇస్తా అని చెప్పారు అంబేద్కర్ భరోసా. అంబేద్కర్ భరోసా కింద కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? దానికి ఏం పాస్ చేశారు? ఇంకా దాని మీద ఏం చేయట్లేదు. ఇక్కడ మన మంత్రివర్గంలో వచ్చరికి ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కదా, భట్టి గారు ఉన్నారండి. భట్టి గారు వాళ్ళ ఏరియా మటుకే ఏదైనా చూసుకుంటున్నారు, వాళ్ళ వ్యక్తులకే సాయం చేస్తున్నారు, కానీ మిగతా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ఓకే. ఇక్కడ ఆల్టర్నేట్ గా ఏ పార్టీ వస్తే ఇది కొంచెం ఇప్పుడు ఈ సామాజిక వర్గాలకైనా లేకపోతే ప్రజలకైనా యూజ్ అయ్యే ఛాన్స్? ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తంలో కూడా బీజేపీ ప్రభుత్వాలు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఒక నెంబర్ ఆఫ్ ర్యాంక్ లో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఏది ఇయర్ బేస్ లో చేసుకుంటే అక్కడ కమ్యూనిటీల బేస్ లో కానీ ఒక్కొక్కరు ఆర్థిక వ్యవస్థలో కానీ సంపాదనలో కానీ మంచి చాలా విభిన్నమైన అభిప్రాయాలతో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మన ఎస్పెషల్లీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే నత్తనడక నడిచింది. కొన్ని డెవలప్మెంట్ జరిగిన అది కూడా కేంద్ర ప్రభుత్వంలో. ఇప్పుడు మొత్తం రింగ్ రోడ్లు కానీ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం జరుగుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి రియల్ ఎస్టేట్ డమాలను పడిపోయింది. అసలు ఏది లేదు, డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ కొంచెం కూడా లేదు. ఒక్కొక్కటి ఇంతకుముందు అప్పులు ఇచ్చే పరిస్థితి నుంచి అప్పులు తీసుకునే పరిస్థితికి ఒక సామాన్య వ్యక్తి ఇప్పుడున్న రూపం దాల్చాడు. అంటే దిగజారిపోయింది రాష్ట్రం, ప్రజల ఆర్థిక స్తోమత ఎంత దిగజారిపోయిందో మీరు అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు వ్యవసాయ కుటుంబానికి వచ్చేసరికి ఇప్పుడు వడ్లకేమో 2300 ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కింటా బియ్యం తీసుకోవాలంటే మనకు దాదాపుగా 7000 నుంచి 8000 దాకా ఉంది. ఇక్కడ పండిన వడ్లనే ఇంత డబల్ ట్రిపుల్ రేట్ కింద అమ్ముతున్నారు అంటారు. అంత దళారుల మధ్యలో ఉండి చేసుకుంటూ వస్తున్నది. దళారు వ్యవస్థ ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు దళారు వ్యవస్థ ఉంది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా దళారు వ్యవస్థ ఇంకా డబల్ అయిపోయింది. దానికి మనం ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది, కానీ దానికి ఏం చేయకుండా ప్రాతినిధ్యం చేయకుండా అప్పుడు మొత్తం వ్యతిరేకంగా దాన్ని చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు కదా, ఇప్పుడు భద్రతా లోపం జరుగుతుందని ప్రతిపక్షాలు అంటుంది. ఎందుకంటే మొన్న జరిగిన కాశ్మీర్ అటాక్ ఉంది కదా, ఆ కాశ్మీర్ అటాక్ లో కేంద్ర ప్రభుత్వం అక్కడ బలగాలు సరిగా చూసుకోలే వల్ల 26 మంది చనిపోయారు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? భద్రతా దళాల లోపం కాదండి అది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మిలిటరీ వేషంలో వేసుకుంటూ వచ్చారు. మన జవాన్లు అదే మనం అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దూరం నుంచి చూసేటోళ్ళు కూడా మన మిలిటరీ వాళ్ళే పోతున్నా అని చెప్పి సాటి జవాన్ కూడా అనుకుంటాడు. వాళ్ళు ఆ స్కెచ్ మీద వచ్చేసి తెలియకుండా అది ఇంప్లిమెంటేషన్ చాలా ఘోరంగా తీవ్రంగా జరిగింది. అది దాని మీద ప్రతిచర్యలు తీసుకోవడానికి మోడీ గారు అందరు సమస్యలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్కి అసలు ఇంత ముందు జరగనట్టు పెద్ద నష్టం జరగబోతుంది, అది రాసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు సింధు జలాలు ఆపడం వెనక ఇప్పుడు 75% ఆఫ్ వాటర్ అక్కడ పాకిస్తాన్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది చేసినట్టు కాదు, అక్కడ ప్రజల్ని ఇబ్బంది చేసినారంటే ఇప్పుడు అక్కడున్న వ్యవస్థని తగ్గించాలి అంటే వాళ్ళ పొగరుని అణచాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఏమన్నా వాళ్ళు తలొగ్గుతారు. లేదు అంటే ఇట్లాంటి ప్రతిచర్యలు దాడులు చేస్తూనే ఉంటారు. అప్పుడు మనం ఇప్పుడు ఇంటికి వచ్చి వైరవాడు వచ్చేసి దాడి చేస్తున్నప్పుడు మనం ప్రతిచర్యగా ఏం చేస్తాం? అదే విధంగా మోడీ గారు కూడా మన దేశాన్ని మొత్తం కాపాడడానికి చేసే ప్రతిచర్యల కోసం మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ అమెరికా, జర్మన్, ఇటు ఇరాన్ కానీ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఇది World War III ఒక రూపు ఏమైనా జరగబోతుంది? ఎంత మాత్రం కాదండి.
మన ఇజ్రాయెల్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, కెనడా కానివ్వండి, లేదా రష్యా కానివ్వండి, ఉగ్రవాదాన్ని అణచాలనేది తపంతోనే ఉన్నారు తప్ప ఉగ్రవాదాన్ని పెంపొందించాలని కూడా ఏ దేశం అంటే కూడా వరల్డ్ వార్ 3 లెక్క మారుతుందా? లేదండి. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ద లో లెవెల్‌లో ఉన్న కంట్రీ ఇప్పుడు అది. ఎందుకంటే దానికి సపోర్ట్ చేసే దేశం లేదు. తన దగ్గర అణ్వాయుధాలు ఎప్పుడన్నా చూసుకుంటే మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, మేము వేస్తాం అది అని చెప్పేసి మిగతా దేశాల దగ్గర లేవా? ఇండియాలో వాళ్ళకంటే డబల్ త్రిబుల్ చాలా ఉన్నాయి. భయపెట్టాలన్న విషయం కాదు. కానీ మనం ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు, ప్రతిదాడులు చేయలేదు. వాళ్ళు వచ్చి మన మీద చేస్తేనే మనం ప్రతిదాడులు చేస్తున్నాం. ఈసారి మాత్రం జరగబోదు, ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని మేము చెప్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.